తెలంగాణ ప్రభుత్వం సన్నాలు సాగు చేసిన రైతులకు శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలం ఖరీఫ్ సీజన్ నుండి సేకరించనున్న సన్నధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున అదనంగా బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. గతంలో రైతులకు ప్రకటించిన రైతు భరోసా హామీలో భాగంగా ఈ 500 రూపాయల బోనస్ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. దీనిలో భాగంగా సన్నాల సేకరణ కొరకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను లేదా కొనుగోలు కేంద్రాలలో ప్రత్యేక కాంటాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో భాగంగా 7,000కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అవసరమైన చోట్లలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం సన్న ఓట్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాబట్టి ఎలాంటి తప్పులు అవకతవకలకు అవకాశం లేకుండా మరియు సరిహద్దు రాష్ట్రాల నుండి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజే పరిష్కరించాలని సివిల్ సప్లైస్ విభాగంలో 24/7 కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో సన్నాలు పండించిన రైతులు బహిరంగ మార్కెట్లలో ఎక్కువగా విక్రయించి మిగిలిన ధాన్యాన్ని తమ అవసరాలకు వినియోగించుకునేవారు. 2025 జనవరి నుండి రేషన్ షార్పుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని తలంచిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో సన్నాల బహిరంగ మార్కెట్ విక్రయాలు తగ్గి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, FCI వద్ద కూడా భారీగా నిల్వలు పేరుకుపోవడంతో ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహిస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని, ఇలా క్రమంగా 100% సన్న వడ్లు పండించే రోజులు త్వరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం రైతులు హర్షించదగ్గదే అయినప్పటికీ తరుగు, తాలు, తేమ ఇతర రకాల పేర్లతో రైతులను దోపిడీ చేయకుండా చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.